ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి హయాంలో ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టే దుస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు. బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరిగిందంటూ 2 రోజులుగా స్టాఫ్ నర్సులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం, గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.